వైసీపీ పాలనలో కుదేలైన రియల్ ఎస్టేట్ రంగం కూటమి ప్రభుత్వంలో వేగం పుంజుకుందని శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. నరేడ్కో ఆధ్వర్యంలో విశాఖలో నిర్వహించిన 2025 ప్రాపర్టీ షోకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటుగా విశిష్ట అతిథులుగా ఎంపీ శ్రీభరత్, మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గౌతు శిరీష హాజరయ్యారు. విదేశాల్లో పనిచేసే తెలుగువారిని విశాఖకు రప్పించే అవకాశం సిఐఐ సమ్మిట్ ద్వారా దక్కిందని వక్తలు అన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో నరేడ్కో పాత్ర అత్యద్భుతమని, పటిష్టమైన నిర్మాణాలు, పెట్టుబడికి తగ్గట్టుగా గృహ సముదాయాలను, స్థలాలను వివరంగా తెలియజేస్తున్నదని చెప్పారు. చాలామంది చంద్రబాబు గారి నాయకత్వం మీద ఒక నమ్మకంతో మన ఉత్తరాంధ్ర జిల్లాలో ముఖ్యంగా విశాఖపట్నంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం చాలా ఫ్యాక్టరీస్ కానీ అన్నీ వస్తున్నాయి, పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి. హౌసింగ్ డిమాండ్ కూడా రాబోయే రోజుల్లో వస్తుంది ఆటోమేటిక్గా. హౌసింగ్ డిమాండ్ ఉంటే ఇటువంటి ప్రాపర్టీస్లో మంచి కంపెనీలు ఉండి మంచి ఇల్లు కట్టి మరి అమ్మకాన్ని చేసుకుంటే చాలామంది కొనే అవకాశాలు ఉంటాయి. దీనికి స్టైమిల్టేనియస్గా టూరిజం కూడా డెవలప్ అయితే విశాఖపట్నం ఒక నెంబర్ 1గా ఉత్తరాంధ్ర జిల్లా అభివృద్ధికి ఒక పాట వేసినట్టు అవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉంది. ప్రాపర్టీ కొనుక్కుంటే ఒక పేరున్నటువంటి సంస్థల ద్వారా కొనుక్కుంటే మంచిది. ఎందుకంటే వీరు అన్ని రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఫాలో అవుతారు. అలాగే రేరా చట్టం కావచ్చు, ప్లాన్ అప్రూవ్స్ కావచ్చు, అటు కూడా కావచ్చు, లేకపోతే జీఎంసీ కావచ్చు. అలాగే వాళ్ళు నిర్మాణం చేసేటప్పుడు కూడా ఎటువంటి వైలేషన్స్ ఉండవు. అలాగే ఒకవేళ ఏమైనా తప్పు జరిగినా సరే అసోసియేషన్ వాళ్ళే, నరేడ్కో అసోసియేషన్ వాళ్ళే బాధ్యత కూడా తీసుకుంటారు ఆ సాల్వ్ చేయడానికి.